ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపకంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో ఈరోజు మనము గవర్నమెంట్ మనకు ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. దాంతోపాటు గవర్నమెంట్ స్కూళ్ళలో మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులలో మనకు ఫ్రీ వైద్యం కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఒకసారి మన ఆలోచన విధానం, మన ప్రజల యొక్క ఆలోచన విధానం మనం చూసుకున్నట్టయితే, ఈరోజు గవర్నమెంట్ బస్సులు ఎక్కడైనా కూడా సో కిక్కిరిసిపోతూ ఉన్నారు జనాలు. అంటే ఏ రూట్ బస్ అయినా కూడా హెవీ లోడ్ తోటి వెళ్తూ చూస్తూ ఉంటే, అంటే దాదాపు గవర్నమెంట్ బస్సు యొక్క కెపాసిటీ వచ్చేసి, సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 40 నుంచి 50, హైయెస్ట్ 60 ఉంటాయని నేను అనుకుంటున్నా. సో ఈ 40 నుంచి 50 మంది పోయే ఈ బస్సులలో ఒకానొక టైంలో హెవీ క్రౌడ్ ఉన్న టైంలో 100, 120, 150 మంది వెళ్తూ ఉన్నారు. అంటే దాని లిమిట్కు 2 నుంచి 3 అంతల మంది వెళ్తూ ఉన్నారు. సో ఎందుకు? ఫ్రీ అని కాబట్టి ఒకటో ఆప్షను. రెండోది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆ బస్సు వచ్చేసి గవర్నమెంట్ది. రెండోది దాంతోపాటు మూడోది ఒకటి వచ్చేసి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఆ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనే సర్టిఫైడ్ డ్రైవర్, అంటే ప్రభుత్వం ద్వారా నియమింపబడిన వ్యక్తి కాబట్టి ఆయన మీద నమ్మకంతో, దాంతోపాటు గవర్నమెంట్ మీద నమ్మకంతో, దాంతోపాటు ఫ్రీ అవుతుందనే ఒక కాన్సెప్ట్ తోటి సో దాన్ని 100% సక్సెస్ చేశారు. బీభత్సంగా వాడతారు లెక్క ప్రకారం అయితే. సో అదే మన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, మన స్కూల్లో ఈరోజు పిల్లలు లేక స్కూళ్ళని వచ్చేసి విలవిలలు ఆడుతూ ఉన్నాయి, బొసిపోతూ ఉన్నాయి, స్కూళ్ళని బొసిపోతూ ఉన్నాయి. స్కూళ్ళు కూడా మూతపడే అవకాశం వచ్చింది. సో గవర్నమెంట్ అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది స్కూల్స్లలో. కొత్త బిల్డింగ్స్ కావచ్చు, మంచి ఫ్యాకల్టీ టీం కావచ్చు, దాంతోపాటు మధ్యాహ్న భోజన పథకం కావచ్చు. సో మనం చూసుకున్నట్టయితే దీనికి ఎందుకు సింక్ చేసిన అంటే, ఈరోజు గవర్నమెంట్ బస్సు ప్రొవైడ్ చేస్తేనేమో దాన్ని వాడుతూ ఉన్నారు, సవ్యంగా వాడుతూ ఉన్నారు, యూటిలైజ్ చేసుకుంటాం, మన అవసరాలను ఎలా చేసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రతి విలేజ్లో దాదాపు స్కూళ్ళు ఉన్నాయి. సో మరి దీన్ని అంతా ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటే, బస్సు డ్రైవర్ మీద ఉన్న నమ్మకం స్కూల్లో టీచర్ మీద లేదా? ఈ స్కూల్లో టీచర్ వచ్చేసి క్వాలిఫైడ్ కాదా? మన ప్రయాణాలకేమో ఫ్రీ బస్సును వాడుతూ ఉన్నాం. సో మన పిల్లల చదువుల కోసం మరి ప్రైవేటు విద్యా సంస్థల మీద మనం ఎందుకు ఆధారపడుతూ ఉన్నాం? ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇందుర్తి గవర్నమెంట్ పాఠశాల మనం తీసుకున్నట్టయితే దాదాపు 12 నుంచి 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల యొక్క క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే, సో మినిమం వచ్చేసి వాళ్ళు డిగ్రీలు, పీజీలు చేసి, డిఎడ్లు, బిఎడ్లు చేసి, టెట్ పేపర్ 1 క్వాలిఫై, పేపర్ 2 క్వాలిఫై, కొన్ని లక్షల మందితోటి పోటీ పడి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ను ప్రూవ్ చేసుకొని ఈరోజు వాళ్ళు ఆ గవర్నమెంట్ జాబులు కొట్టి వాళ్ళ విధులు నిర్వహించేందుకు వచ్చి మనకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన పాఠశాల చూసుకున్నట్టయితే 13 నుంచి 14 మంది టీచర్లు ఉన్నారు, 100 మంది పిల్లలు ఉన్నారు. సో దానిలో 22 మంది 10th క్లాస్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోతే దాదాపు 75 నుంచి 80 మంది మిగులుతారు. ఒకసారి చూసుకుంటే ఇట్లా ఇంకొక సంవత్సరం అయితే స్కూల్ మూతపడే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఇందుర్తి అనే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాల పరిస్థితి ఈ విధంగానే ఉన్నది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, నేనేమంటున్నా అంటే, సో ఒక ప్రైవేట్ పాఠశాల చూసుకున్నట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్వాలిఫికేషన్ వచ్చేసి టీచర్లు ఉంటారు. మనం వాళ్ళ క్వాలిఫికేషన్ అడగము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం అడగకుండా అందరూ పంపిస్తారు. కాబట్టి ఒక గొర్రె పోయి బాయిలో పడితే అన్ని గొర్రెలు పోయి పడ్డట్టు మనం కూడా పంపిస్తూ ఉన్నాము, లక్షల ఫీజులు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మన స్కూల్లో, మన ఇందుర్తి స్కూల్ అంటే నాట్ ఓన్లీ ఇందుర్తి, మన స్కూళ్ళల్లో ఉండే సార్ల యొక్క క్వాలిఫికేషన్కు ఏ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మ్యాచ్ గారు. నేను వాళ్ళని తప్పు అనట్లేదు, బట్ ఒకసారి ఏమంటున్నా అంటే, ప్రభుత్వ పాఠశాలలు సజీవంగా ఉండాలి. దాంతోపాటు ఈరోజు మనము వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో మన మీద మేజర్ భారం వచ్చేసి, మన సామాన్య ప్రజల మీద మేజర్ భారం వచ్చేసి విద్య అనేది పడుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఒక ఎల్కేజీ పిల్లగానికి ఒక కార్పొరేట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే కేవలం అడ్మిషన్ ఫీజే 10 నుంచి 15 వేలు ఉన్నది. ఈ ఎల్కేజీ లేదా యూకేజీ పిల్లగానికి ఒక 1 ఇయర్కి ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వసూలు చేసే ఫీజు 1,00,000 రూపాయలు ఉన్నది. ఇట్లా మనకు 2 పిల్లలు ఉంటే సంవత్సరానికి 2 నుంచి 2.5 లక్షలు కావాలి.
అంటే ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే ఎకరానికి ఒక 10,000 చొప్పున ఒక పసలకు మిగిలితే 6 నెలలకు 1,00,000 రూపాయలు మిగులుతాయి. అట్లా 2 పసలకు 2 లక్షలు మిగులుతాయి. సో నీ పాప లేదా బాబుకు ఒక పాప ఒక బాబు లేకపోతే 2 పాపలు 2 బాబులు ఉంటే ఒక సంవత్సరానికి వాళ్ళకి అయ్యే స్కూల్ ఖర్చే 2.5 లక్షలు అయితే వాళ్ళ యూనిఫామ్స్ ఏంటి, మన పండుగలు ఏంటి, మన ఆపత్తులు ఏంటి, మన సంపదలు ఏంటి, మన హాస్పిటల్ ఛార్జెస్ ఏంటి, ఈ విధంగా అనాలోచితంగా ఆలోచించి సో అందరూ ప్రైవేట్ స్కూల్కే వెళ్తే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే నాలెడ్జ్ అవుతుంది, ప్రైవేట్ స్కూల్ చదువుకునే బాగుపడతారు అనుకుంటే ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలామంది ఇందుర్తి మన ప్రభుత్వ పాఠశాల చాలామంది టీచర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయ్యారు, దాంతోపాటు గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు, బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యారు, గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యారు, చాలామంది కానిస్టేబుల్ అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, కొన్ని వందల మంది ఒక వెల్ స్టేజ్లో ఉన్నారు. మనమంతా అక్కడనే చదువుకున్నాం కదా. సో మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఏంటంటే ఒకరిని చూసి వాడు ఎక్స్ అనే ఇన్స్టిట్యూట్లో అయితే లేదు, నేను వానికంటే ఎక్కువ వై అనే ఇన్స్టిట్యూట్లో వేయాలి, వై అనే స్కూల్కి పంపించాలి, వాడు వైలు అయితే లేదు ఇంకా వానికంటే ఒక 20,000 పెట్టారా మంచి నేను జెడ్ అనే దానిలోకి పంపించాలని ఛాలెంజెస్ పోయి సో మనం పెగ్గెలకి వెళ్ళి పేగెలిసి వచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు, సామాన్య ప్రజలకు నేను ఏం చెప్తున్నా అంటే సో ఈరోజు మన సంపాదనలో అధిక భాగం మన విద్యకే, మన పిల్లల యొక్క విద్యకే పోతా ఉన్నది. ఈరోజు నీకు ఎల్కేజీ యూకేజీ పిల్లగానికి సంవత్సరానికి 2 లక్షలు పెడితే అట్లా 10th క్లాస్ వరకు ఇద్దరికి కలిసి సంవత్సరానికి 5 నుంచి 6 లక్షలు అవుతున్నాయి. మన సంపాదన గదే 2 లక్షలు ఉంటుంది. ఎందుకంటే 10 ఎకరాల వ్యవసాయం చేస్తే 1,00,000 రూపాయలు మిగులుతుంది, అట్లా 2 పసాలు చేస్తే 2 లక్షలు మిగులుతుంది. సో రాను భారం అయిపోయి చేసి మన ఎకనామికల్ పెరుగుదల ఏదైతుందో ఆగిపోతూ ఉన్నది. సో కాబట్టి ప్రభుత్వం ఉచితంగా ప్రొవైడ్ చేసే మన ఉచిత బస్సును ఏ విధంగా అయితే వినియోగించుకుంటున్నామో, ఆ డ్రైవర్ అన్న నమ్మి ఏ విధంగా వినియోగించుకుంటున్నామో, అలాగే మన ప్రభుత్వం ఉచితంగా ప్రొవైడ్ చేసే, ఉచితంగా కల్పించే మన ప్రభుత్వ పాఠశాలను కూడా మనం వినియోగించుకోవాలి. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. ఇంకా ప్రభుత్వం విద్య పైన స్పెండ్ చేస్తూ ఉన్నది బడ్జెట్లో, ప్రతి బడ్జెట్లో. దాంతోపాటు మధ్యాహ్న భోజనం ఉన్నది. ఎప్పుడైతే మన పిల్లగాని మన ప్రభుత్వ పాఠశాలకు పంపినామో అప్పుడే మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది, అప్పుడే మనం దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. సో 13 మంది టీచర్లు 100 మంది పిల్లలు అంటే మనిషికి 7 నుంచి 8 మంది కూడా వస్తలేరు పంచుకుంటే. ఎందుకు ఫోకస్ చేయలేరు? వాళ్ళు ఫోకస్ చేస్తారు కదా, అర్థమైందా? కంపల్సరీ మనం క్వశ్చన్ చేసినాం అనుకో ఫోకస్ చేస్తాం. క్వశ్చన్ ఎప్పుడు చేస్తాం? మన పిల్లాడకి వెళ్ళినప్పుడు మనం క్వశ్చన్ చేస్తాం. సో కాబట్టి 2 రకాలుగా ఆలోచించండి. ఒకటి ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలలు సజీవంగా ఉండాలి. ప్రభుత్వ పాఠశాల, ఒక ఊరికి పాఠశాలనే అందము. ప్రభుత్వ పాఠశాల సజీవంగా ఉంటేనే మన ఊరికి వాల్యూ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల క్లోజ్ అయింది అంటే ఆ ఊరికి రికగ్నేషన్ ఉండదు. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థ చాలా కీలకమైనది. సో మనము వ్యవసాయం చేస్తున్నాం, మన పిల్లలు వ్యవసాయం చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? చేయట్లేదు. మనం చితక వ్యాపారాలు చేస్తున్నాము. సో మన పిల్లలు వ్యాపారాలు చేస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే సో ఇవన్నీ ఇన్సెక్యూర్ అన్నట్టు, అంటే సెక్యూరిటీ లేని అన్నట్టు. సో అదే ఒక ఉద్యోగం, మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేస్తే అప్పుడు మీకు తృప్తి ఉంటుంది. సో కాబట్టి సో ఇక్కడ ప్రైవేటు ఉపాధ్యాయులను నమ్మినంత ఎందుకు మన ప్రభుత్వ ఉపాధ్యాయులు మనం నమ్మడం లేదు? ఈ ఆలోచన ధోరణి మారాలి. అది మన గ్రామం నుండే మొదలవ్వాలి. వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తే, ప్రభుత్వ ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్, వాళ్ళ ఇంటెన్షన్ చూస్తే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఉన్నాయి. కానీ పిల్లలు రాదు, మేమేం చేస్తాం సార్ అని వాళ్ళు అంటున్నారు. సో కాబట్టి సో మనము మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరము మనం కలిసికట్టుగా ఒక తీర్మానానికి వచ్చి సో మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చి సో మన ప్రభుత్వ పాఠశాల యొక్క మనుగడను నిలపాలని ప్రతి ఒక్కరికి పేరున కోరుకుంటున్నా. సో కాబట్టి నా యొక్క ఆలోచన విధానంలో ఏం తేడా ఉన్నా కూడా మీరు కమెంట్ రూపంలో తెలవండి. దాంతోపాటు నా ఆలోచన విధానం సరే అయితే మాత్రం ఈ వీడియో ఒక 4గురికి షేర్ చేయండి. దాంతోపాటు ఒకరిని జాయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. ఏది కానీ ఒక్కరితోటి కాదు, మార్పు అనేది ఒక్కరితో కాదు. ఈరోజు మన పాఠశాలలో 100 మంది ఉన్నామంటే 100 మంది ఉన్నారు పిల్లలు, దాన్ని 200 మంది చేసి పెద్ద సుతారమేం కాదు. దాంతోపాటు దాని మీద ఫోకస్ చేసి పెద్ద సుతారమేం కాదు. అందరికీ అవకాశం ఉంది. స్కూల్లో ఎనీ టైం వెళ్ళొచ్చు, మనం చెక్ చేయొచ్చు ఏం క్లాసులు నడుస్తూ ఉన్నాయి, ఏ విధంగా చదువుతూ ఉన్నారు పిల్లలు, ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు ఇంకా వసతులు ఏ విధంగా ఉన్నాయని మనం చెక్ చేయొచ్చు. అప్పుడే వాళ్ళకు ఒక అటెన్షన్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో సార్లు కూడా టైంకి వస్తారు, టైంకు చదువు చెప్తూ ఉంటారు. సో పాఠశాలలు లేకపోతే ఉపాధ్యాయుడు బతుకు కూడా కనుమరుగైపోతాయి కదా, వాళ్ళకు కూడా ఏం పని ఉండదు కదా. సో కాబట్టి
సో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, మన భయం మనకు ఉంటుంది కాబట్టి కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మన ప్రభుత్వ పాఠశాల పైన ఒక విధమైన ఫోకస్, ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వీలైనంత మంది పిల్లలను చేర్చి మన ప్రభుత్వ పాఠశాలను, మన ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలను మనం దాన్ని ఏమంటారు పూర్వవైభవం తీసుకురావాలని ప్రతి ఒక్కరిని పేరున నమస్కరించి వేడుకుంటున్నా. సో కాబట్టి నా యొక్క ఆలోచన విధానాన్ని మీరు స్వీకరిస్తారని, దాంతోపాటు వీలైనంత వరకు మనం ఈ ప్రోగ్రాంలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఏం తక్కువ ఉన్నా కూడా మనం గవర్నమెంట్ అడిగి కొట్లాడి తెచ్చుకోవచ్చు, కానీ విద్యార్థులు ఉండాలి కదా. సో విద్యార్థులు లేకపోతే ఏం అడుగుతాం మనం. సో కాబట్టి ఆ విద్యార్థులను పెంచే ఆలోచనలో మనం దాన్ని ఏమంటారు ఒక దృఢమైన సంకల్పం మనం ఎంచుకోవాలి. ఆ సంకల్పంతో మనం కష్టపడాలి. ఆ కష్టపడితే కంపల్సరీ ఒక 1-2 మంత్స్ కష్టపడితే 200 మంది స్ట్రెంత్ దాటుతారు. అప్పుడు ఒక రికగ్నేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 300 మంది స్ట్రెంత్ దాటుతారు. ఇట్లా మనం చేసి సో మన వైభవం తీసుకొస్తే మన ఊరికి మన ఇందుర్తి గ్రామ పాఠశాలకు మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు మంచి గర్వకారణం అవుతుంది. మనల్ని ఆదర్శంగా తీసుకొని పక్కపండి గ్రామాలు కూడా దీన్ని అవలంబించే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా అయితే మన మీద, సామాన్య ప్రజల మీద ఎకనామికల్ భారం పడేది ఒకటి. దాంతోపాటు మన పిల్లలు మన ఊర్లో మన కళ్ళ ముందు ఉండి మనం సెట్ అవుతూ ఉంటారు కాబట్టి సో దీన్ని ఇట్టి విషయాన్ని గ్రహించి మన ఆలోచన విధానం ఇప్పటికైనా మారాలని చెప్పేసి సో ప్రైవేటు పాఠశాలకు పోటీపడి పంపించేసి మనం ఎకనామిక్గా డౌన్ అవ్వద్దు. అదే పోటీపడి మన గవర్నమెంట్ పాఠశాలకు పంపిద్దాము. మనకు ఉన్న ఏదైతే వనరులు ఉన్నాయో ఇంకా ఎక్కువ సమకూర్చుకొని మన పాప లేదా బాబుకు ఉపయోగపడే విధంగా సమకూర్చి దాంతోపాటు వాళ్ళని కూడా సక్సెస్ అయ్యి మనం కూడా ఎకనామికల్గా స్ట్రాంగ్గా అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కాబట్టి ఈ వీడియోలో నేను మాట్లాడిన ఉద్దేశాన్ని మీరు కూడా గ్రహించి మీ దాన్ని ఏమంటారు మీ ఒపీనియన్ని, మీ అనుభవాన్ని కమెంట్ రూపంలో తెలియజేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ అనిల్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.